అలాంటి పనులు చేసాడు మినిస్టర్. అదే అంతవరకు చాలా మంది ఆగమైపోతారు. చిన్న గొడవ అయినా కూడా వదిలేసి వెళ్ళిపోతారు. ఏమన్నా డబ్బులు ఎక్కువ సరే నేను వెళ్ళిపోతా అంటారు. మాట్లాడితే అవ్వగారంటే ఫ్రీ బట్టి చాలా కుటుంబాల్లో అదైపోతుంది ఫ్రీ బస్సులలో. అంటే ఇప్పుడు పైసలు కూడా కొంతమంది కొట్టినా తిట్టినా ఇంట్లో పడి ఉంటుండే. ఇప్పుడు నువ్వేంది నాకు కొట్టేది, నేను ఫ్రీ బస్ ఉంది వెళ్ళిపోతా అన్నట్టు. అది మరి ఇంతమంది కుటుంబాలు సెట్ చేస్తాడు ఆయన? చేయడు కదా. మరి ఎందుకు ఓడబెట్టమని వాళ్ళకి లాభం వస్తుందేమో. ప్రైవేట్ బస్సులు నడిపించుకోవడానికి పెట్టిండు. అది 100 బస్సులు పెడితే 30 బస్సులు వేస్తుండాలి. ఏం లాభం? చాలా తగ్గించి రూపాయల 4 మందం ఫ్రీ బస్సులు వేసిండు. రూపాయల 12 మందం స్టాప్ చేసిండు, తీసేసిండు. పొద్దుగా లేసి బస్ స్టాప్లో నిలవాడు. ఎన్ని గొడవలు అవుతున్నాయి, ఎన్ని సొమ్ములు పోతున్నాయి, ఎన్ని ఫోన్లు పోతున్నాయి, ఎన్ని కొట్టుకుంటారు, ఎన్ని బట్టలు చిన్నుతున్నావు, జుట్లు వాడి కొట్టుకుంటారు. చాలా లాస్. ఓడబెట్టమాడు ప్రతిరోజు వేస్ట్ పెట్టి కూడా ఎవడు లేదు సార్. అట్లా వల్ల చాలా మంది నష్టపోతారు, పెట్టి నష్టపోతారు. ఎవడు పెట్టమాడు పొద్దున 24 అవర్స్ తిరగరు కదా. పని చేసుకున్న వాళ్ళకో కాలేజీ పిల్లలకో పెట్టాలి. ఎందుకు పెట్టడం? పెట్టినా కూడా ఓకే. సీనియర్ కాలేజ్ పిల్లలకు, సీనియర్ సిటిజన్స్ కు లాభం ఉంటుంది. ఎవరైనా బస్కు డ్యూటీ చేసే వాళ్ళు ఏంటంటే పోయినా కూడా స్ట్రైడ్ అయిపోతున్నారు. డ్యూటీ చేసిన దానికంటే ఈ బస్సులో జర్నీ దానికి ఎక్కువ టైం అవుతుంది. వెయిట్ చేయడం బస్ కోసము, ప్లస్ దీనికి బస్ ఎక్కినా కూడా సీట్ లేకుండా ఉండడము. మనం 40 మంది ఎక్కేది 80 మంది ఎక్కుతున్నారు. దాంట్లో ఎంత టైర్డ్ అయిపోతుంది. రవాణా వ్యవస్థ అప్పట్లో బెటర్ గానే ఉండదు సార్. మనకి మన ఈయన ఎక్కిన కంచెలు 1,50,000 కోట్లు ఆల్రెడీ అప్పే అవుతుంది కదా సార్. మనకి ఇన్కమ్ తగ్గిపోయింది, అప్పు ఎక్కువైపోతుంది. ఏం చేశారు సార్? కొత్తగా వచ్చిందైతే ఏం లేదు. నెరవేర్చడం ఏం లేదు సార్. అప్పు ఆయన ఇన్కమ్ బంద్ అయిపోయింది. రవాణా దగ్గర నుంచి ఇన్కమ్ బంద్. ఎలక్ట్రిసిటీకి దాంట్లో ఫ్రీ ఇచ్చేసాడు, దాంట్లో ఇన్కమ్ అయిపోయింది. అది ఆ ఇన్కమ్ అంతా ఎవరి మీద ఇస్తున్నాడు సార్? ఇప్పుడు అయిపోయింది. ట్యాక్స్ కూడా పడుతుంది దాంట్లో. అప్పు కూడా మళ్ళీ ఇంక్లూడింగ్ అవుతుంది అంతే తప్ప ఈయన దాన్ని తీర్చడం అంటే ఏం లేదు. దీని ఆ అప్పుతో పాటు ఈయన కూడా ఇంక్లూడింగ్ చేసేస్తున్నారు. నాకేం లేదు సార్. రేషన్ కార్డు ఉంది సార్. ఉన్నోళ్ళందరికీ ఏం రావట్లేదు సార్. అది పెట్టాను సార్. నేను 2 times పెట్టాను సార్. ఎప్పుడు అప్లై చేసుకున్నారు? సంవత్సరం అయింది. సంవత్సరం అవుతుందా? చెక్ వచ్చిందా? మరి తులం బంగారం వచ్చిందా? ఓన్లీ చెక్ వచ్చిందా? కళ్యాణ లక్ష్మి లేదు సార్, ఇప్పుడే చెక్ వచ్చింది. చెక్ ఒకటే వచ్చింది, బంగారం ఏం రాలేదు. ఇంకా రాలేదు. అడిగిలా ఇస్తారని ఏం అడగలేదు. రేవంత్ రెడ్డి ప్రచారంలో ఇప్పుడు అన్నాడు కదా, ₹1,00,000 చెక్ తో పాటు తులం బంగారం కూడా ఇస్తా అన్నాడు కదా, మరి వచ్చిందా అని? చెక్ ఒకటే ఇచ్చిలా? మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్పి తులం బంగారం గురించి? ఏది ఇస్తే గది తీసుకుంటాం అన్నాడు ఆయన సార్. అన్నాడా? మళ్ళా అన్నది ఇయ్యలేడు. ఏంటిదమ్మా? చెక్ ఒకటే ఇచ్చేసారు మనకి, గోల్డ్ మాత్రం ఇయ్యలేడు. గోల్డ్ మాత్రం ఇయ్యలేడు. అన్నప్పుడు కళ్యాణ లక్ష్మి వస్తుంది, నేను వస్తే తులం బంగారం కూడా ఇస్తాను. ఏం రాలేదు. ఎంత వచ్చింది మీకు? 1 लाख చెక్. ఎప్పుడు అప్లై చేసుకున్నారు? 1,00,000 ఒక సంవత్సరం. సంవత్సరం అయితే ఈ ప్రభుత్వం అప్లై చేసుకున్నారు. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రచారం ఉన్నప్పుడు తులం బంగారం కూడా ఇస్తాను అడుగా, మరి వచ్చిందా మీకేమన్నా? బంగారం రాలే, చెక్కే వచ్చింది. చెక్ వచ్చింది. అది ఇప్పుడు వచ్చింది. సంవత్సరం అప్లై అయితే ఇప్పుడు వచ్చింది. ఎంత వచ్చిందమ్మా? చెక్ వచ్చిందా? చూపెట్టండి. చెక్ 1,16,000. 1,16,000. ఎప్పుడు అప్లై చేసుకున్నారు? మేమా 16 నెలలు అవుతుంది. ఇప్పుడు 16 నెలలు అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్లై చేసుకున్నారా? ప్రజాపాలన ఈ ప్రభుత్వం వచ్చినప్పుడే. గతంలో పెట్టుకోలేదు ప్రభుత్వం ఉన్నప్పుడు. మరి ఈ ప్రభుత్వం ఎలక్షన్లు ఉన్నాయని ఆపిరు. ఎలక్షన్లు ఉన్నాయని ఆపిరు. మరి తులం బంగారానికి అప్లై చేసుకున్నారా? వచ్చింది అది? తులం బంగారం ఇస్తలేరుగా. ఇస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి అధికారంలో. ఏమో మరి రేవంత్ రెడ్డికి తెలియాలి. మీకైతే ఇయ్యాలేడా? మీకు ఇచ్చిన తులం బంగారం ఆయనకే తెలియాలి. చూపెట్టాను మరి ఏది తులం బంగారం వచ్చిందని. చెక్ ₹1,00,000 16 వచ్చింది. ఇప్పుడు నిజంగా రేవంత్ రెడ్డి ఇచ్చినా ఇయ్యలేడా? ఇది రేవంత్ రెడ్డి ఇచ్చింది ఎట్లా అనుకోవాలి? కేసీఆర్ ఇచ్చింది అనుకోవాలి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా ఇది శాంక్షన్ అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే కాదు కదా. ఇది కొత్త చెక్కులు కాదు, కొత్త చెక్కులు కాదు కదా. మీరు ఎప్పుడు అప్లై చేసుకున్నారా? 8 months అవుతుంది. 8 months అవుతుంది. ఈ ప్రభుత్వం అప్లై చేసుకున్నారు. సరే, అక్కడైతే గత ప్రభుత్వం అప్లై చేసుకున్నారు. మీకన్నా తులం బంగారం రావాలి వచ్చిందా? మరి రాలేదు కదా. మరి మీకు రాలేదు. తులం బంగారం నమ్మే రేవంత్ రెడ్డి ఓటేసిన యువతులు చాలా వరకు. మరి మీకు ఎందుకు రాలేదు అని అడిగిలా ఎమ్మెల్యేని? ఇప్పుడు
రాలేదంటే దాని గురించి ఐడియా లేదు ఇవ్వట్లేదని మాకెట్లా తెలుస్తుంది అడగలేరు ఇప్పుడు మీకు చెక్కులు పంపించేస్తారు కదా ఇక్కడ ఇప్పుడు సార్ ఏమంటాడు మా ప్రభుత్వం లేదు కదా అని అంటాడు సారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు సాంక్షన్ చేస్తేనే కదా ఈ సార్ ఇచ్చేది రేవంత్ రెడ్డిని ముందటుంటే ఏమడుగుతావు చెప్పు ముందటుంటే ఒప్పందం చేసినప్పుడు ఒప్పందం తిరిగి ఇవ్వాలి ఇవ్వాలనే కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది 15 నెలల పాలన 16 నెలల పాలన ఈ ఎట్లుందంటే ఒకరికి నచ్చుతుంది ఒకరికి నచ్చలేదు ఆయన చేసేది కొన్ని చెప్పినవి చేస్తలేడు అది ఒకటి ఏసీలు అంటారు చాలా వరకు ఉచిత బస్ ఒకటి ఏసీలు అంటారు అది ఒకటే చేసిండు ఏవి చేయలేదు మరి కళ్యాణ్ లక్ష్మి ఇచ్చింది కదా కళ్యాణ లక్ష్మి ఇచ్చింది సార్ అప్పుడు శాంక్షన్ చేసినాయే కదా కేసీఆర్ శాంక్షన్ చేసినాయే కదా ఇప్పుడు ఆయన చేసింది అయితే ఇస్తలేడు కదా ఆయన చేసింది ఇస్తే ఆయన ఇచ్చినట్టు అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనే గత ప్రభుత్వంలోనేనా దీంట్లోనే ఈ ప్రభుత్వంలోనే మరి ఇచ్చిన హామీ అయితే కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చిండు మరి తులం బంగారం వచ్చిందా ఇంకైతే మాకేం తెలియదు అర్థం కాలేదు ఇంకా చెక్ మాత్రం వచ్చింది చెక్ అయితే ఇచ్చారు మాత్రం ఈ ప్రభుత్వంలోనే ఈ ప్రభుత్వంలో అప్లై చేసినాం. కళ్యాణ లక్ష్మి ఎప్పుడు అప్లై చేసుకున్నారు మేము 1 year అవుతుంది 1 year అవుతుందా ఎప్పుడు వచ్చింది మరి 1 year తర్వాత వచ్చింది ఇప్పుడు మరి చెక్ 1,00,000 వచ్చిందా 1,00,000తో పాటు తులం బంగారం కూడా వస్తుంది రాలే బంగారం ఇయ్యలేరు కదా బంగారం ఇయ్యలేరు రేవంత్ రెడ్డి ప్రచారంలో ఉన్నప్పుడు ఏమన్నా కొత్త పెళ్ళైన వారికి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కూడా అన్నాడు చెప్పిన చేస్తారా చెయ్యరు కదా చెయ్యరు ఏడ చేస్తారు ఎవ్వరు చెయ్యరు చేసాను నేను కూడా మస్తు చెప్తా చెయ్యను కదా ఎవరైనా చెయ్యరు అన్ని రాజకీయంలోకి రావడానికి అన్ని మాట్లాడతారు కానీ వచ్చిన తర్వాత ఏముండవు